లేటెస్ట్ 2024 హుండై వెర్నా న్యూ ఫేస్ లిఫ్ట్ అయితే కనుక మనం ఈరోజు చూస్తున్నామండి. వెరీ అట్రాక్టివ్ లుక్, ఫ్రంట్ లుక్ వైజ్ కానీ ఫంటాస్టిక్ లుక్తో ఈ ఫేస్ లిఫ్ట్ న్యూ వెర్నా 2024 అనేది డిజైన్ చేశారు. 1.5 టర్బో GDI పెట్రోల్ ఇంజిన్తో పాటు డీజిల్ వేరియంట్ అయిన 1.5 MPI పెట్రోల్ వేరియంట్ కూడా ఈ రెండు అవైలబిలిటీ ఉన్నాయి. వెరీ లుక్ ద డిమాండ్ యువర్ అట్రాక్షన్ స్మార్ట్ లుక్ తో ఈ వేరియంట్ అనేది అంటే డిఫరెంట్ గా డిజైన్ చేసిన మోడల్ ఇది. పారామెట్రిక్ కనెక్టెడ్ LED బ్యాక్ సైడ్ ల్యాంప్ తో పాటు బ్లాక్ క్రోమింగ్ పారామెట్రిక్ గ్రిల్ ఫ్రంట్ లుక్ కూడా ఈ వేరియంట్ లో డిజైన్ చేయడం జరిగింది. విండో బెల్ట్ లైన్ సాటిన్ క్రోమ్ డిజైన్ తో సాటిన్ క్రోమ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ తో పాటు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ వేరియంట్ కి డిజైన్ చేశారండి. అది ఆటో ఎలక్ట్రికల్ అవుట్ సైడ్ మిర్రర్స్ ఫోల్డింగ్ ఆప్షన్స్, హారిజన్ LED పొజిషనింగ్ ల్యాంప్, దాంతో పాటు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఈ ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ లో డిజైన్ చేశారు. సెడన్ మోడల్ అయినటువంటి హుండై వెర్నా ఎంటైర్ ఫ్రంట్ లుక్ LED ఫుల్ కనెక్టింగ్ ల్యాంప్ అనేది ఈ వేరియంట్ కి చాలా అట్రాక్టివ్ లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ ఈ సెగ్మెంట్ లో అయితే కనుక 2670 mm లాంగ్ వీల్ బేస్ అనేది ఈ వేరియంట్ కి ఇవ్వడం జరిగిందండి. ఈ సెడన్ మోడల్ కి ఏ వేరియంట్ లో లేని మీకు ఫ్రీ ఆఫ్ స్పేస్ ఇన్సైడ్ ఈ సెడన్ హుండై వెర్నాలో అయితే కనుక మీకు అవైలబుల్ ఉంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిటర్ అండ్ DCT ఇంజిన్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. దాంతో పాటుగా IVT ఇంజిన్ ఈ హుండై వెర్నాలో ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ ప్యాసింజర్స్ బ్యాక్ సైడ్ అయితే కనుక రేర్ AC వెంట్, దాంతో పాటుగా Type-C ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఒక డ్యూయల్ ఇవ్వడం జరిగింది. ఇలా సీట్ బెల్ట్ హైట్ అడ్జస్టర్ కూడా మనం ఈ వేరియంట్ లో చూడొచ్చు. బెస్ట్ ఫీచర్ అయినటువంటి ప్రీమియం లేడ్ డాష్ బోర్డ్ డిజైన్ విత్ సాఫ్ట్ టచ్ ఫినిషింగ్ తో పాటు లెదర్ సీట్స్ అండి. ఈ వేరియంట్ లో లెదర్ సీట్స్ అనేవి వెరీ అట్రాక్టివ్ లుక్ కింద కనిపిస్తాయి. అంబియంట్ లైటింగ్ డాష్ బోర్డ్ కంటే డోర్ ట్రిమ్స్ కూడా అంబియంట్ లైటింగ్ అనేది ఈ వేరియంట్ కి ఇచ్చారు. టోటల్ లెదర్ ర్యాప్డ్ ప్రీమియం స్పోక్ స్టీరింగ్ కూడా ఈ వేరియంట్ ఉంది. లెదర్ వ్యాప్డ్ గేర్ నాబ్ కూడా లెదర్ అండి. గ్లోవీ బాక్స్ కూలింగ్ తో పాటు మెటల్ పెడల్స్ కూడా ఈ టర్బో ఇంజిన్ లో DCT ఇంజిన్ టర్బో ఇంజిన్ లో కూడా మెటల్ పెడల్స్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ AC తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, హోల్డర్స్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, హ్యాండ్ రెస్ట్, సమ్ స్పేస్ బాక్స్ ఇవన్నీ కూడా ఈ వేరియంట్ లో అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్ బెస్ట్ ఫీచర్ అయినటువంటి వైర్లెస్ ఛార్జర్ కూడా ఈ వేరియంట్ లో అయితే కనుక అవైలబుల్ ఉంది. అట్రాక్టివ్ సీటింగ్ కూడా అంబియంట్ లైటింగ్ కూడా ఈ వేరియంట్ కి డిజైన్ చేశారు. స్టీరింగ్ అయితే కనుక వెరీ అట్రాక్టివ్ గా ఉందని మనం ఈ వేరియంట్ లో చెప్పుకోవచ్చు. డీకట్ స్టీరింగ్, మెటల్ పెడల్స్ ఉండవి. సరే, ఈ వేరియంట్ లో కనుక మనం మెయిన్ బెస్ట్ ఫీచర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తే కనుక ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్ అండ్ హీటెడ్ సీట్స్ కూడా ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ పక్కన ప్యాసింజర్ సీట్స్ కూడా వీడు మాన్యువల్ గా డిజైన్ చేశారండి. ఇది వాయిస్ ఎనేబుల్డ్ స్పాట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఈ వేరియంట్ లో డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా స్పెషల్ అయినటువంటి స్మార్ట్ ట్రంక్
మనకు వెనకాల డిక్కీ స్పేస్ ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవి స్మార్ట్ ఫీచర్ కూడా, స్మార్ట్ ట్రంక్ కూడా ఈ వేరియంట్ లో అయితే ఇచ్చారు. రియర్ మాన్యువల్ కర్టెన్ కూడా బ్యాక్ సైడ్ సన్ షేడ్ కానీ లైటింగ్ కంట్రోల్ చేయడానికి రియర్ మాన్యువల్ కర్టెన్ కూడా దీనికి డిజైన్ చేశారు. ద బెస్ట్ ఫీచర్ అయినటువంటి స్మార్ట్ కీ విత్ పుష్